హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇట్స్ బీన్ 6 డేస్ అయింది నేను వ్లాగ్ పెట్టగా. ఈ 1 వీక్‌లో చాలా జరిగినాయి. ఇండియా, పాకిస్తాన్ వార్ అని చెప్పేసి. అండ్ నిన్న మదర్స్ డే జరిగింది. అండ్ ఇండియా, పాకిస్తాన్ వార్ గురించి మాట్లాడే అంత ఇదైతే నాకు లేదండి. అండ్ నాకు పెద్దగా తెలీదు కూడా. నా వరల్డ్ అంతా నాకు ఇంట్లో నా పనులు, నా ప్రపంచం దీంట్లోనే ఉంటది. అండ్ మనం చేయగలిగిందైతే మన సేఫ్టీని మనం చూసుకోవడం, అది మాత్రమే నాకు తెలుసనమాట. అండ్ ముందు రోజు కొంచెం ఊరెళ్ళాల్సిన పని పడింది. అందుకనే నేను బ్యాటర్స్ ఏం ప్రిపేర్ చేయలేదు. సో, అప్పటికప్పుడు ఇడ్లీ బ్యాటర్ బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట. అస్సలు అలవాటు లేకపోయేసరికి తినలేకపోయామండి. అదేంటి అసలు ఏదో స్పాంజ్ లాగా అసలు తిన్న ఫీలింగ్ కూడా లేదు ఇడ్లీని. వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ బ్యాటర్‌కి ప్రిపేర్ చేశాననమాట. అండ్ ఇక్కడైతే ఒకవైపు ఇడ్లీ పెట్టేసి అండ్ పల్లీ చట్నీకి చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. అండ్ ఇడ్లీతో పాటు కొంచెం స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేస్తున్నాను. స్టీమ్ బాయిల్ అవుతాయి కదా! 2 ఒకటేసారి చేసేస్తున్నాను. అండ్ ఈ మదర్స్ డే సందర్భంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు తెలిసిన దాంట్లో ట్రై టు బీ ఇండిపెండెంట్ అండి. ఒక వుమెన్ ఇండిపెండెంట్‌గా లేదు అనంటే తనకి వాయిస్ లేనట్టే. తనకు నచ్చినవి, తన కోరికలు, ఇష్టాలు అన్నీ ని లోపలే ఉంచుకొని జస్ట్ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తెచ్చిన వాటితో, వాళ్ళ ఇష్టాలతో మన జీవితాన్ని అనుగుణంగా బతకాలి. అలా గాకుండా మీకంటూ ఒక జీవితం ఉండాలి. మీకంటూ మీ కోరికలను మీరు తీర్చుకోగలగాలి. మీకు చిన్న చిన్న ఆశలుంటాయి. చిన్న చిన్న కోరికలుంటాయి. అవి వేరే వాళ్ళకి అర్థం కావాలని లేదు. మన పార్ట్నర్స్‌కి అర్థం కావాలని లేదు. ఈవెన్ మన పేరెంట్స్ అయినా గానీ వాళ్ళకి అర్థం కావాలని లేదు. సో, మీ ఇష్టానికి తగ్గట్టు మీరు బతకాలి అనంటే కంపల్సరీగా జాబ్స్ కానీ, ఏదో ఒక జాబ్ అలాగని ఒక పెద్ద జాబే చేయాల్సిన అవసరం లేదండి. చిన్న జాబ్ చేసినా పర్వాలేదు. 2000 వచ్చినా చాలు అని అంటాను నేనైతే. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేనైతే చాలా టైం వేస్ట్ చేశాను. కానీ ఇప్పుడు రిగ్రెట్ ఏమి అవ్వట్లేదు. ఎందుకంటే అయిపోయిందేదో అయిపోయింది. ప్రెజెంట్ మన చేతుల్లో ఉంది. ప్రెజెంట్ మాత్రమే మనం ఏం చేయగలమో అది ఆలోచించాలి. అంతేగాని అయిపోయిన దాని గురించి అసలు ఆలోచించాలనుకోవట్లేదు. ఒకప్పుడు నేను ఎలా అనుకునేదాన్నంటే, ఈ చిన్న జాబ్ నేను చేస్తే వీళ్ళేమనుకుంటారో, నాకు ఇంట్లో అసలు నేను చేయగలుగుతానా లేదా, ఇంట్లో పనులు చేసుకొని చేయగలుగుతానా లేదా అనే డౌట్ నా మీద నాకే ఉండేదనమాట. వన్స్ నువ్వు స్టార్ట్ చేస్తే గానీ ఏది తెలీదండి. ఏదైనా స్ట్రగుల్ చేస్తూ చేద్దామా వద్దా, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ అక్కడే కూర్చోవద్దు. మీరు బిగిన్ చేసిన రోజున మీ అసలు పొటెన్షియల్ ఏందో మీకు తెలుస్తది. అది బిగిన్ చేయకుండా నువ్వు ఎప్పుడైతే అక్కడే తారిట్లాడుతా ఉంటామో చాలా టైం వేస్ట్ అనేది అవుద్ది. అలా నేను నా లైఫ్‌లో నేను కొన్ని టైం వేస్ట్ చేశాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ తోటి ఇలా చెప్తున్నాను. అండ్ ఏదైనా స్టార్ట్ చేసేదాకా మీ పొటెన్షియల్ మీకు తెలీదు. సో, మీ మీద మీరు కొంచెం నమ్మకం పెట్టుకొని మీకు మీరు పుష్ చేసుకోవాల్సిందే. మన ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఎవ్వరు మనల్ని పుష్ చేయరండి. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక తెలియని ఒక లోన్లీనెస్ అనేది వైఫ్‌కి కంపల్సరీగా ఉంటదండి. ఆ లోన్లీనెస్ నుంచి బయటికి రావాలంటే ఎవ్వరు మనకు హెల్ప్ చేయలేరు. మనకు మనమే హెల్ప్ జేసుకోవాలి. మన సిట్యుయేషన్స్‌లో నుంచి మనం బయటికి రావడానికి మనమే మన కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటికి రావాలనమాట. మనకి మన చుట్టూ చాలా కంఫర్ట్స్ ఉంటాయండి. ఆ కంఫర్ట్స్ నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకొస్తావో అప్పుడు మనం ఏదో ఒకటి సాధించగలుగుతాము. ఒకప్పుడు నేను ఆ కంఫర్ట్స్‌లోంచి బయటికి రావటానికి గూడా భయపడేదాన్ని. చిన్న సిల్లీగా అనుకోకపోతే ఒకటి జెప్తాను. అట్‌లీస్ట్ సమ్మర్‌లో నేను బయటికెళ్ళాలంటే ఏసీ ఉండదేమో గదా! అనే ఆలోచన గూడా నాకుండేదనమాట. అలాంటి కంఫర్ట్స్ నుంచి బయటికెళ్ళాలనే అంటే మరీ అంత ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు కాదు గదా మావి. కాబట్టి నాకంత భయం ఉండేది. నేను చేయగలుగుతానా లేదా? అంత కష్టపడి ఆ జాబ్ జేయాల్సిన అవసరం నాకుందా? ఇలాంటి థాట్స్ వస్తా ఉండేవన్నమాట. బట్ వన్స్ నేను నా కంఫర్ట్ జోన్ నుంచి స్టెప్ ఔట్ అయిన తర్వాత నా పొటెన్షియల్ ఏందో నాకు తెలిసింది. నేను బయట వాళ్ళతో మాట్లాడగలుగుతానా లేదా? అసలు బయటికెళ్ళి ఒక వర్క్ కల్చర్‌లో నేను అడాప్ట్ అవ్వగలుగుతానా లేదా అనే అనుమానాలన్నీ నాకైతే తొలగిపోయినాయి. అండ్ వన్స్ నువ్వు ఎర్న్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత నీకంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. అండ్ మనకు తెలియకుండానే మన మీద మనకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది. మన లైఫ్ మీద మనకి ఇంట్రెస్ట్ పెరుగుద్దండి. నువ్వు ఎప్పుడైతే హౌస్ వైఫ్‌గా ఇంట్లో ఉంటామో మనకు తెలియకుండానే 24 అవర్స్ వర్క్ అనేది ఉంటదండి. నువ్వు ఎప్పుడైతే నీకంటూ నీ పర్సనల్ స్పేస్, పర్సనల్ టైం పెట్టుకుంటావో వర్క్ మనకు తెలియకుండానే కరెక్ట్ టైంలో అయిపోగొట్టుకోగలుగుతాము. అండ్ మనకంటూ మన పర్సనల్ స్పేస్ కంపల్సరీగా ఉండాలండి. నేను అందుకే చాలా వీడియోస్‌లో గూడా చెప్పాను. అండ్ మనలోనే మన క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనల్ని బాధ పెట్టాలని నీకిది కాదు, ఈ జాబ్ అయితే సెట్ అవుతది. నీకిది సెట్ అవుతది అని అంటారు. అండ్ ఇలాంటి చెత్త మాటలేమి మీ మనసు దాకా తెచ్చుకోకండి. ఎందుకంటే మనకేది సెట్ అవుద్ది, మనకేది కావాలి అనేది మనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే
మనం ఏదైతే చేయగలుగుతామో అదే మనకు చేతనైంది. మనకు చేతనైన దాంట్లో మనం చేసుకుంటూ దాంట్లో సంతోషం వెతుక్కోవాలి గానీ, నీకిది కరెక్ట్ కాదు, నీకిదైతే కరెక్ట్ అని ఒకళ్ళు జడ్జ్ చేయడానికి వాళ్ళెవరండి? మన పొటెన్షియల్ ఏందో మనకు తెలుసు. మనం ఏం చేయగలుగుతామో అది చేసుకుంటూ వెళ్తాము. దాంట్లో మనం సంతోషాన్ని ఎతుక్కోగలుగుతాం. అంతేగాని నీకిది కాదు, నీకు ఈ ఫీల్డ్ అయితే కరెక్ట్, నీకిదైతే బావుండేది అని కొంతమంది ఇలాంటి జడ్జ్‌మెంట్స్‌ని పాస్ చేస్తా ఉంటారు. మాట్లాడడం చేతకాని వాళ్ళు నిజంగా కొన్ని బాధాకరమైన మాటలు మాట్లాడుతుంటారు. దయచేసి అలాంటివి మనసులోకి తీసుకోకండి. ఒకప్పుడు నేను ఇలాంటి వాళ్ళకి సమాధానం ఫేస్ చేయలేక నాలో నేను బాధపడేదాన్ని. బట్ వన్స్ మనం ఎప్పుడైతే కౌంటర్ ఇయటం స్టార్ట్ చేస్తామో వాళ్ళే నోర్లు మూసుకుంటారనమాట. అండ్ ఇలాంటివి చాలామంది జనరల్‌గా స్టేట్మెంట్స్ పాస్ చేయటం కాదు. మన సొంత రిలేటివ్స్‌లోనే కావాలని మన మీద ఇలాంటివి పెడుతుంటారనమాట. ఎందుకంటే ప్రెజెంట్ మన లైఫ్‌తో మనం సంతోషంగా ఉంటాం. ఆ సంతోషాన్ని చూడలేక ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మనం నవ్వుతూ సమాధానం చెప్పకూడదండి. ఎప్పుడైనా కౌంటర్ ఏస్తేనే వాళ్ళు మూసుకొని ఉంటారనమాట. సో, ఈ మదర్స్ డే సందర్భంగా నేనేం చెప్తానంటే, ప్రతి పనిని ఒకళ్ళ మీద ఆధారపడి కాకుండా, మన సొంతగా మనం చేసుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ ఇండిపెండెంట్‌గా ఉండడానికే ట్రై చేద్దామండి. ఎందుకంటే, ఒకళ్ళ మీద ఎప్పుడైతే మనం కంప్లీట్‌గా ఆధారపడతామో, మన బ్రెయిన్ అక్కడే పని చేయడం ఆగిపోయిద్దనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏది కావాలన్నా మా హస్బెండ్ తెచ్చేవాళ్ళు. అండ్ ఎప్పుడైనా మా హస్బెండ్ లేకపోతే బయటికి వెళ్ళాలన్నా గానీ, నాకసలు దారి గూడా తెలిసేది గాదు. ఇన్ని సంవత్సరాలు ఇదే ఊర్లో ఇక్కడే ఉంటున్నా గానీ, అట్‌లీస్ట్ ఏంది కొన్ని గూడా తెలియట్లేదు. అట్‌లీస్ట్ ఒక మెడికల్ షాప్ ఎక్కడుంది? గ్రోసరీ షాప్ ఎక్కడుంది? పెట్రోల్ ఎలా కొట్టించుకోవాలి? చిన్న చిన్నవి గూడా తెలిసేది గాదనమాట. అంటే అంత తెలియకుండానే మైండ్ ఆఫ్ చేసేస్తాం మనం. ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్‌గా మనం చేయగలగటం స్టార్ట్ జేస్తామో, మనకు తెలియకుండానే అన్నీ నేర్చుకుంటా ఉంటాము. ఓకే. ఇటు వెళ్తే ఇది, ఇటు వెళ్తే ఇది. ఈ పని ఇలా జేయాలి, ఈ పని ఇలా జేయాలి, ఇవి ఇలా కొనుక్కోవాలి అని రోజు రోజుకి మనలో ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. నేర్చుకుంటూ ఉంటామనమాట. అండ్ ఇంకొకటి నాకేమనిపించిందంటే, ఎర్న్ చేయటమే కాదండి, మన ఫినాన్సెస్‌ని మనం కంట్రోల్ చేసుకోవటం, మేనేజ్ చేసుకోవటం గూడా తెలియాలి. అంటే నీ డబ్బులు నువ్వే ఖర్చు చేసుకోవటం, నీ డబ్బులు నువ్వే సేవ్ చేసుకోవటం, నీ డబ్బుని నీ మీద నువ్వే కొంచెం స్పెండ్ చేసుకోవటం. అండ్ నాకు బాగా గుర్తు, బిఫోర్ మ్యారేజ్ నాకు ఏది కావాలన్నా మా మదర్ కొనిచ్చేవాళ్ళు. బట్ ఎంతో కొంత మన మీద వాళ్ళ ఇన్‌ఫ్లూయన్స్ అనేది ఉంటది. వాళ్ళకి నచ్చినవే కొనిస్తారు గానీ, మనకు నచ్చినవి మనల్ని కొనిచ్చుకోరు. ఆఫ్టర్ మ్యారేజ్ గూడా అంతే. హస్బెండ్ కొనిచ్చాడు అంటే, తన పర్మిషన్ తీసుకోవాలి. తన లిమిట్ ఒకటి పెడతారు. నీకింత లిమిట్ ఇది అని. తనకిష్టమైనట్లుగా ఉండాలి. అలా గాకుండా మనం ఎన్ని చేసుకున్నాము అనంటే, మనకిష్టమైంది, మనకు కావాల్సింది, మనకి మనమే లిమిట్స్ పెట్టుకొని, మనకు నచ్చింది మనమే చేసుకోగలుగుతాము. అందుకనే నాకేమనిపించిందంటే, ఎర్న్ చేయటమే గాదు, ఆ ఫినాన్సెస్ మీద కంట్రోల్ గూడా నువ్వే ఉంచుకోవాలి. దాని మేనేజ్‌మెంట్ గూడా నువ్వే చేసుకోవాలి. సేవింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ది ప్లానింగ్. ఆ ఫినాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ గానీ, ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ మనమే చేసుకోవాలి. అప్పుడే మనం సంపాదించిన దానికి ఒక అర్థం ఉంటది. అలా గాకుండా నువ్వే సంపాదిచ్చి, ఆ డబ్బులంతా తీసుకెళ్ళి నీ హస్బెండ్ చేతిలో బెడితే, ఇంక నువ్వు జాబ్ జేయటం దేనికి? అంటే నీకు ఎర్న్ జేయటం వచ్చు గానీ, మేనేజ్ జేయటం తెలీదనా? సో, ఇలాంటి తప్పు అస్సలు చేయొద్దు. అలాగని ఇండిపెండెంట్‌గా డెసిషన్స్ తీసుకోమని చెప్పట్లేదు. మ్యూచువల్‌గా తీసుకోండి డెసిషన్స్ అంటున్నాను. అండ్ చెప్పాను గదా! ఇట్లా బయట తీసుకొచ్చాను ఇడ్లీ పిండి అని జెప్పేసి. నాకైతే అసలు నచ్చలేదండి. పైగా మనం మిల్లెట్స్ ఇవన్నీ అలవాటు పడ్డాక ఇలాంటి వైట్ ఇడ్లీస్ అది గూడా అసలేం జీవం లేనట్టుగా మెత్త మెత్తగా స్పాంజ్‌గా ఉన్నాయి. అసలు నాకు నచ్చలేదు. పల్లి చట్నీ గూడా చేసేసాను. దాంతో పాటే కొంచెం టొమాటో, పచ్చిమిరపకాయ వేసి పల్లి చట్నీ చేశాననమాట. అండ్ మన ఛానల్‌లో మెయిన్ టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ కాబట్టి, ఇన్ కేస్ మీరు వెయిట్ గెయిన్‌తో స్ట్రగుల్ అవుతున్నా, వెయిట్ లాస్ అవ్వాల్సిందా అనుకున్నా, మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ వెయిట్ లిఫ్టింగ్ అండి. వుమెన్ 30స్‌కి దగ్గరలోకి వెళ్తున్నారు అంటే కంపల్సరీ వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. వీక్లీ 4-5 డేస్ వెయిట్ లిఫ్టింగ్ చేయటం వల్ల నీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది. ఆల్సో నీకు బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటదనమాట 30స్‌కి నువ్వు దగ్గర అయ్యే కొద్దీ. సో, ఇట్ ఈస్ రియల్లీ నెసెసరీ టు లిఫ్ట్ వెయిట్స్ అండ్ 7-8 అవర్స్ నిద్ర కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి. అండ్ మనం చాలా సార్లు అనుకుంటాం గానీ నిద్ర వల్ల ఏం యూజు అనేసి. మన బాడీ ఎప్పుడైతే రికవర్ మంచిగా అవుతుందో అప్పుడే మనకి రేపటి రోజు పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటది. సో దట్ నువ్వు వర్కౌట్స్ మంచిగా చేయగలుగుతావు. ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయగలుగుతావు. ఆల్సో 10,000 స్టెప్స్ ఏ డే అండి. దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది జస్ట్ వాకింగే గదా! ఏముంది అనుకుంటాం గానీ, వాకింగ్ నువ్వు ప్రతిరోజు కంపల్సరీ చేయడం వల్ల, నీకు రెగ్యులర్ మూవ్‌మెంట్ ఉండటం వల్ల, మనకి ఇన్సులిన్ లెవెల్స్ అనేది
నార్మల్‌గా ఉంటాయన్నమాట. అండ్ క్యాలరీ డెఫిసిట్‌ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ 10K స్టెప్స్ అనేది బాగా హెల్ప్ అవుద్ది. నీ మెటబాలిజంని యాక్టివ్‌గా ఉంచడానికి కూడా హెల్ప్ అవుద్దండి. కాబట్టి 2-3 లీటర్స్ వాటర్ కంపల్సరీగా తీసుకుంటూ, మంచిగా నిద్రను మెయింటైన్ చేసుకుంటూ, నువ్వు స్ట్రెస్‌ని ఎప్పుడైతే మేనేజ్ చేసుకుంటూ, మంచి హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నావో నీకు వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఈజీ అండి. ఇవి చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. బట్ వెన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో కష్టమే. కానీ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ స్టార్ట్ చేయండి. వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. మన చేతుల్లోనే ఉంటది. కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఓవర్‌గా కార్బ్స్ తింటాం, షుగర్స్ తింటాం, ఔట్ సైడ్ ఫుడ్స్ తింటాం అవాయిడ్ చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ హోల్ ఫుడ్స్ అండి. ఏదైనా రాగా హోల్ ఫుడ్స్ తోటి మనం మీల్‌ని ప్రిపరేషన్ చేసుకునే దానికి ట్రై చేయండి. అంతేగాని ఓవర్‌గా ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌ని అవాయిడ్ చేసేదానికే ట్రై చేయండి. అండ్ నువ్వు వెయిట్ లాస్ అవ్వాలంటే నువ్వు ఏది చేసినా, ఏది చేయకపోయినా క్యాలరీ డెఫిసిట్‌లో ఉండాలి. నేను ఇది తింటున్నాను, ఇది తింటున్నాను, కొంచెమే తింటున్నాను అని నువ్వు అనుకోవటం కాదు. దాంట్లో తక్కువ క్యాలరీస్ ఉండేలాగా చూసుకొని తినాలనమాట. అప్పుడే నువ్వు క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయగలుగుతావు. సో, మీతో ఇలా మాట్లాడుతూనే నాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇది ఔట్ సైడ్ తీసుకొచ్చిన పిండి కాబట్టి ఇడ్లీలు అట్లా వైట్ కలర్‌లో ఉన్నాయన్నమాట. అండ్ పీనట్ చట్నీ చేశాను. అండ్ దీంతో పాటు సలాడ్ కింద కీరా క్యారెట్ తీసుకున్నాను. అండ్ ప్రోటీన్‌కి అయితే ప్రెజెంట్ నా దగ్గర ఏం ఆప్షన్స్ లేవు. సో, పీనట్సే ఇంక ప్రోటీన్ కింద. అండ్ ఆఫ్టర్‌నూన్ వచ్చేసి తోటకూర కర్రీ చేశారు మా హస్బెండ్. అండ్ నేను ఇంతకుముందు ఒక షార్ట్‌లో కూడా షేర్ చేసుకున్నాను కదా! నాకు తోటకూర కర్రీ ఎందుకనో లైట్‌గా కొంచెం చేదులాగా అనిపించిందండి. టేస్ట్ సరిగ్గా కుదరలేదు. అందుకని దాంట్లోకి చపాతీ చేశాననమాట. ఆ చపాతీలో మనం పన్నీర్ ఉంటది గదా! పన్నీర్ మయోనైజ్ అని నేను అంతకుముందు గూడా షేర్ చేసుకున్నాను గదా! దాన్ని యాడ్ చేశాను. సో దట్ చపాతీకి మంచి టేస్ట్ వచ్చిందండి. అండ్ చేసుకోవడం గూడా చాలా సింపుల్. మనం చపాతీ పిండి కలుపుకునే దాంట్లోనే ఫస్ట్ ఒక మిక్సర్ జార్‌లో పన్నీరు, కొంచెం చిన్నుల్లిపాయ, కొంచెం ఎండుమిరపకాయ అండ్ కాజు, ఆల్సో సాల్ట్, పెప్పర్ అండ్ మీ దగ్గర కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏదైనా అవైలబుల్‌గా ఉంటే అవి వేసుకోవచ్చు. లేదా స్కిప్ చేసేయొచ్చు. నేనైతే కొంచెం పిస్తా గూడా వేశాను. అది వేసి కొంచెం కొత్తిమీర గూడా వేశాను. అందుకనే ఇట్లా గ్రీన్ కలర్‌లో వచ్చిందనమాట. తర్వాత ఇన్ కేస్ కొంచెం అవసరం అనుకుంటే కొంచెమే వాటర్ పోసుకొని దాన్ని మిక్సర్ జార్‌లో వేసుకోవాలి. అది మిక్సీకి పట్టుకున్న తర్వాత దానితోటి మనం చపాతీ పిండి కలుపుకుంటే చపాతీలు గూడా మంచిగా వచ్చినాయండి. అండ్ టేస్ట్ గూడా బావుంది. సో దట్ కర్రీ గూడా మేము సేల్ చేయగలిగాము. అండ్ నార్మల్‌గా పిల్లలున్నప్పుడు కొంచెం కర్రీస్ సరిగ్గా లేకపోయినా గానీ సరిగ్గా తినరు గదా! అందుకనే నేను రైస్ చేయకుండా చపాతీని కొంచెం ఇలా టేస్టీగా ఇలా చేశాననమాట. మా అబ్బాయయితే మంచిగా తిన్నాడు. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మన కంటెంట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్పైసెస్ గూడా తక్కువే వేసేదానికి ట్రై చేయండి. ఎక్కువ ఉప్పులు, ఎక్కువ కారాలు తినడం గూడా అంత మంచిది గాదు. అండ్ ఆయిల్ అయితే ఎంత వీలైతే అంత తక్కువ తీసుకునేదానికే ట్రై చేయండి. అండ్ ఇక్కడ చపాతీలో నేను జస్ట్ ఆయిల్‌ని అలా డ్యాబ్ చేస్తున్నానంతే. ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయలేదు.